హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దామండి. ముందుగా ఏపీపీఎస్సీ నుంచి బయోడేటా అప్డేట్ అంటే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో అది ఏంటి, ఎవరి కోసం అని చెప్పేసి చూద్దాము. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ నుంచి ఇదే చివరి అవకాశం అండి, ఎందుకంటే గ్రూప్ 1 అప్లై చేయడానికి చివరి తేదీగా ఈ రోజుగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఐడిబిఐలో మరి 1544 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 5న మోడల్ టెస్ట్ టెట్ ఉంది. 5571 కొత్త హెచ్ఎం పోస్టులు ఏవి అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. అన్నీ కూడా చూద్దాం. అంతేకాకుండా ఏపీలో ఎండోమెంట్ మరియు గ్రూప్ 4కు సంబంధించినటువంటి బెస్ట్ మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అంతేకాకుండా టెస్ట్ అయితే మనకు తెలంగాణ టెట్ 12th ఉంది కదా, సో ఈ నెల దానికి సంబంధించి ఒక మంచి ఆఫర్ అండి. 50% ఆఫ్తో అయితే మీకు 100 రూపాయలకే మోడల్ పేపర్స్ అందజేస్తున్నామండి. సో ఆ వివరాలు కూడా మనము క్లియర్గా చూసేద్దాము వన్ బై వన్. ఓకేనా, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాము. సో అందరికీ కూడా ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ప్రతిరోజు మన వెబ్సైట్లో 3 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నామండి, మాక్ టెస్ట్లు. ఇవన్నీ కూడా ఫ్రీ టెస్ట్లు అండి. లింకు వీడియో డిస్క్రిప్షన్లోనే ముందుగానే అందజేస్తాను, మీకు అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు రాయండి ఫ్రెండ్స్. దాదాపు ఇప్పటి వరకు 242కు పైగా టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలామంది రాస్తున్నారండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి 15,000 మంది, దాదాపు ఇప్పుడు 14,000 ఉన్నారు. 14,000 మంది అయితే ప్రతిరోజు రాస్తున్నారు. మీరు కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో అన్నీ కూడా ఒకేసారి రాయొచ్చు ఫ్రీగా. ఓకే, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఐడిబిఐ బ్యాంక్లో 1544 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇందులో ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 1044 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్లు వచ్చేసి 100 ఉన్నాయండి. ముంబైలోని ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐలో మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి 2022-23 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. ఓకేనా, మరి ఇందులో కనుక మనం చూసినట్లయితే ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీ అండి. ఓకేనా, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ లేదా లాంగ్వేజ్లో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. అంటే పీజీడీసీఏ లాంటి కోర్స్ అయితే చేసి ఉండాలి, సరిపోతుంది. ఓకే, మరి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే 200 మార్కులకు నిర్వహిస్తారండి. సో ఇందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ 60 మార్కులు. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసి 40 మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 మార్కులు. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 60 మార్కులు. పరీక్ష 2 గంటల సమయం అండి. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి 0.25 అంటే 4 ప్రశ్నలకు 1 మార్కు పోతుంది తప్పు సమాధానాలకి. ఓకేనా, మంచి అవకాశం అండి, అందరూ ఉపయోగించుకోండి. ఏదైనా డిగ్రీ విత్ కంప్యూటర్ చేస్తున్నవారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. వయస్సు ఎంత ఉండాలంటే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలండి. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా చేస్తారండి, అందరూ కూడా గమనించాలి. అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు 200 రూపాయలు, ఇతర అభ్యర్థులకు 1000 రూపాయలండి. ఓకేనా, వెబ్సైట్ చూడండి ఒకసారి, www.idbibank.in అయితే మీరు చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చివరి తేదీ ఎప్పుడండి మరి? జూన్ 17వ తారీఖు చివరి తేదీ. ఎగ్జామ్ వచ్చేసి జూలై 9న ఎగ్జామ్ ఎగ్జిక్యూటివ్స్కి, అసిస్టెంట్ మేనేజర్కి జూలై 23న ఎగ్జాము ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కు సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే మరి ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ అయితే చేయాలండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకైతే మన యాప్లో, ఓకే, తెలంగాణ యాప్ ఉంటుందండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన యాప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 50% ఆఫ్ ఉందండి. 200 రూపాయలు ఉండేది 100 రూపాయలకే ఇస్తున్నాము. చాలా తక్కువ కాస్ట్ అండి. ఓకే, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఒకరోజు మాత్రమే ఆఫర్ అయితే ఉందండి. సో దానికి ఒక కోడ్ ఉంటుంది మనకి, ఆ కోడ్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. కోడ్ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 100 రూపాయలకే ఈ ఆఫర్ అనేది తీసుకోవచ్చు. సో టాప్ 15 మోడల్ పేపర్స్ అండి, అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత రూపొందించడం అయితే జరిగింది. సో మంచి అవకాశం ఉపయోగించుకోండి. ఓకే, నెక్స్ట్ అంశం చూసినట్లయితే మరి గ్రూప్ 1 దరఖాస్తులకు రేపే తుది గడువు, రేపే అండి. ఓకేనా, మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్కు దరఖాస్తులు భారీగా వెలువడుతున్నాయి. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండడంతో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మే 31 దరఖాస్తు గడువు తేదీ ముగియగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 4 వరకు అయితే పొడిగించారు. సో చాలామంది అయితే అప్లై చేశారండి. 3,58,238 గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, సో అందరూ కూడా ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.
నెక్స్ట్ జూన్ 5న మోడల్ టెట్ అండి. TSUTF రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అంటూ మనకు తెలుస్తుందండి. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు TSUTF ఆధ్వర్యంలో ఈ నెల 5న ఆదివారము రాష్ట్ర వ్యాప్తంగా నమూనా పరీక్ష మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లుగా TSUTF రాష్ట్ర అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. 33 జిల్లాలలో 64 కేంద్రాల్లో మోడల్ పరీక్ష ఉంటుందండి. ఇంగ్లీష్ మాధ్యమంలో నిర్వహిస్తున్నాము. మరి 10 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు పేపర్ 2 ఉంటుందని ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. మరి నమూనా పరీక్ష రాయాలనుకుంటే అభ్యర్థులు 4వ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్లో https pragatividyaniketen.com అనేటువంటి దాంట్లో వెబ్సైట్లో పేరైతే నమోదు చేసుకోవాలంటూ మనకు తెలియజేశారు. నమోదు చేసుకున్న ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక ఏపీలో మనకు జూనియర్ అసిస్టెంట్ మరియు 10 సంవత్సరాల తర్వాత జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చాయండి. పరీక్ష తేదీలు కూడా ప్రకటించడంతో మరి దీనికి సంబంధించినటువంటి టాప్ మోడల్ పేపర్స్ అయితే అందిస్తున్నామండి. టాప్ 15 మోడల్ పేపర్స్ మీకు 150 రూపాయలకైతే అందిస్తున్నామండి జూనియర్ అసిస్టెంట్వి. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసే స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వెంటనే మీకు పంపడం జరుగుతుంది. ఇవి జూనియర్ అసిస్టెంట్ అండి. ఈచ్ పేపర్లో 150 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ చాలా యూనిక్ మెటీరియల్ అండి. 5700 క్వశ్చన్స్తో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ అండి. సో ఇందులో మరి మనకు చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ ఉంటుందండి. 1700 క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక 15 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 150 క్వశ్చన్స్. ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయండి 20. సో ఈచ్ పేపర్ కన్సిస్ట్ 200 మార్క్స్, 200 క్వశ్చన్స్. ఓకే, కేవలం 250 రూపాయలకి అందిస్తున్నామండి. మార్కెట్లో ఎక్కడా కూడా అవైలబుల్గా లేదు ఈ మెటీరియల్. చాలా పర్ఫెక్ట్ మెటీరియల్. కావాలనుకున్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, మంచి అవకాశము. ఓకేనా? అంతేకాకుండా ఆన్లైన్ కోర్సు కూడా స్టార్ట్ చేశాము. ఏపీ వాళ్ళకి, తెలంగాణకి సపరేట్గా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక APPSC నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి ఇప్పుడు. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో కనుక స్క్రోల్ చేసుకుంటూ కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది చూడండి. సో ఇటీవల మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరిగిందండి. ఆ ఎగ్జామ్ జరిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బయోడేటా కరెక్షన్స్, ఓకేనా, కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఇక్కడైతే మనకు అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. సో 2వ తారీఖు అయితే అప్డేట్ చేశారు దీన్ని. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీగా చేయాలండి, లేకుంటే చేయకుండా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అప్డేట్ అయితే ఇస్తున్నాను మీకు. చాలామంది అడిగారు ప్రీవియస్గా కూడా, ఎలాంటి అప్డేట్ వచ్చినా మాకు చెప్పండి సార్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి అని చెప్పేసి. సో ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీగా అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి అవకాశము. అంతేకాకుండా ఇది చేయకుండా మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఓకే, అప్డేట్ చేయండి అందరూ. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో 5771 కొత్త HM పోస్టులు ఏవి అంటూ ఎక్కడైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి ఈ యొక్క స్కూళ్ళలో HM పోస్టులు అయితే కొత్తగా గుర్తించడం అయితే జరిగిందండి. సో వాటి యొక్క మరి ఎప్పుడు వాటిని ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు అసలు వాటి పరిస్థితి ఏమైంది అంటూ ఇక్కడైతే ప్రశ్నించడం జరుగుతుందండి. 5571 ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసినట్లుగా సీఎం ప్రకటించారు. అయితే ఖాళీ పోస్టులతో పాటు కొత్త పోస్టులు మంజూరు అయితే రాష్ట్రంలో మొత్తము 15,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలుగుతాయని ఇక్కడ అంచనా వేయడం అయితే జరిగిందండి. బట్ దీనిపైన ఎలాంటి అప్డేట్ అయితే మనకు లేదు ఇంకా. బట్ ఏమైంది అని చెప్పేసి అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఫ్రీ మార్క్ టెస్ట్లు మన వెబ్సైట్లో. లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ రాయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు 3 నుంచి 4 టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాము. ఓకే, ఫ్రీ అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.